నాయనా, నీ దేహం లేదా నీ జీవితం ఈరోజు ఏ వ్యవసాయం చేస్తుంది? ఆత్మలు రక్షించే పాటలు కట్టే వ్యవసాయమా? ఆత్మలు రక్షించే సభలు పెట్టే వ్యవసాయమా? ఆత్మలు రక్షించే సంఘానికి సహకారిగా ఉండే వ్యవసాయమా? ఆత్మలు రక్షించే కార్యక్రమానికి నీవు ఏం కష్టపడుతున్నావు? ఏ వ్యవసాయం చేస్తున్నావు? ఆత్మ సంబంధమైన విత్తనములు విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడు. ఏ నియమం ఉంది మనలో ఇప్పుడు? ఇది క్రీస్తు నియమం. ఇగో నేను ప్రభు కోసం బ్రతికాను, నిత్యం వెళ్ళిపోతాను, ఆత్మ కోసం బ్రతికాను. మీ సంగతి ఏంటన్నాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం చెప్పి వెళ్ళిపోయాడు. నా వ్యవసాయం అంతా ఆత్మ సంబంధమైనది. నా కష్టం అంతా ఆత్మను రక్షించడానికి. నేను చచ్చిపోతున్నది కూడా ఆత్మలను రక్షించడానికి. నా జీవితం అంతా కూడా ఆత్మ సంబంధమైన వ్యవసాయం, ఆత్మ సంబంధమైన పంట. మీ సంగతి ఏంటంటున్నాడు?